స్కందాగ్రజ ఛానల్ ప్రేక్షకులకు నమస్కారం. సుబ్రహ్మణ్య భుజంగ స్తోత్రం. సుబ్రహ్మణ్య భుజంగ స్తోత్రం ఈరోజు మనం 3వ శ్లోకాన్ని నేర్చుకుంటున్నాం. 3వ శ్లోకంలో ఏమని చెప్పబడుతోంది? ముందుగా శ్లోకాన్ని పఠిస్తే, మయూరాధిరూఢం మహావాక్యగూఢం మనోహారిదేహం మహాచిత్తగేహం మహీదేవదేవం మహావేదభావం మహాదేవబాలం భజే లోకపాలం. సుబ్రహ్మణ్యేశ్వరుడు గురించి ఈ 3వ శ్లోకంలో చెప్పిన అర్థాన్ని గనక మనం తీసుకుంటే మనకి మానసిక ప్రశాంతత ఏర్పడుతుంది. మయూరాధిరూఢం, నెమలిని వాహనముగా అధిష్ఠించి ఉన్నవాడు. మహావాక్యగూఢం, తత్వమస్యాది మహావాక్యములందు నిగూఢమై ఉన్నవాడు. మనోహారి దేహం, మనోహరమైన అందమైన దేహము కలవాడు. మహాచిత్తగేహం, మహాత్ముల చిత్తమునందు నివసించువాడు. మహీదేవదేవం, వేదములచే ప్రతిపాద్యుడైనటువంటి మహావేదభావం, మహాదేవనందడునైనటువంటి బ్రాహ్మణులకు ఆరాధ్యుడైనటువంటి ఈ సుబ్రహ్మణ్యేశ్వరుడు భజే లోకపాలం, లోకములను రక్షించువాడగు ఓ శరవణభవ, నిన్ను ఎల్లవేళలా నేను సేవింతును. మహాదేవబాలం, మహాదేవుడైనటువంటి పరమేశ్వరుడి కుమారుడు లోకములన్నింటినీ కూడా రక్షించుచున్నాడు. అటువంటి సుబ్రహ్మణ్యేశ్వరుడిని నేను ఎల్లవేళలా సేవింతును. మానసిక చిత్తమునందు, మహాత్ముల చిత్తమునందు నివసించువాడు అంటే మనకి ఇలా ఉన్నప్పుడు ఎంతో ఆనందమైన ఆ దేహాన్ని, ఆ రూపాన్ని తలుచుకుంటూ ఆ సుబ్రహ్మణ్యేశ్వరుని స్మరిస్తూ ఉండడం వలన ఆయన నామాన్ని మనకి మానసిక ప్రశాంతత చేకూరుతుంది. ఇది 3వ శ్లోకము. మయూరాధిరూఢం మహావాక్యగూఢం మనోహారిదేహం మహాచిత్తగేహం మహీదేవదేవం మహావేదభావం మహాదేవబాలం భజే లోకపాలం. భజే లోకపాలం, లోకాలను రక్షించున్నటువంటి ఆ సుబ్రహ్మణ్యేశ్వరుని నేను ఎల్లవేళలా స్తుతిస్తాను, సేవిస్తాను. 2 అర్థాలు మనం చెప్పుకోవచ్చు. ఈ బాలసుబ్రహ్మణ్యేశ్వరుని ఓం శరవణ భవాయ నమః అని ప్రతినిత్యం ఒక ముహూర్త కాలం త్రిసంధ్యలలోనూ పఠించిన వారికి ఎంతో సంపూర్ణమైన ఆనందాన్ని, ఆరోగ్యాన్ని, ఆయుష్ని, అపమృత్యు దోషాలను తొలగించుట ఇవన్నీ కూడా ఇచ్చి ఆ సుబ్రహ్మణ్యేశ్వరుడు మనల్ని అనుగ్రహిస్తాడు.